మరి ఈరోజు మరొక సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీలో ఒక సీనియర్ కౌన్సిలర్, అలాగే ప్రస్తుతం పిఎంసి ఛానల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాసరావు గారు మన వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. సారు గత 15 ఏళ్ళగా అకాడమీతో కానీ చాలా అనుభవాలు ఉన్నాయి. కౌన్సిలింగ్స్లో కూడా మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. ఎక్కడ సేతు మహావిజ్ఞానం చేసిన కౌన్సిలింగ్ టీం అందరితో కలిసి అక్కడికి వెళ్ళి 3 డేస్ ప్రోగ్రామ్స్లో మెడిటేషన్స్ చేయించడము, సబ్జెక్ట్ చెప్పడము అన్నీ చేస్తుంటారు. మరి ఈరోజు సార్తో మనము చక్కగా ఆయన మెడిటేషను ప్లస్ జ్ఞానము రెండూ తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ అందరికీ చిన్న చిన్న ఫామ్స్ ఇచ్చాం కదా, వెళ్ళేటప్పుడు ఫిల్ చేసి తప్పనిసరిగా ఇవ్వండి. ఆ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. అవి మీ యొక్క అభిప్రాయం, పిఎంసి మీద మీకు ఉన్న అభిప్రాయాన్ని మేము కలెక్ట్ చేసుకుంటున్నాం. దానిని నేను సైతం అంటాము. హార్టీ వెల్కమ్ సార్. ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొడదాం సార్కి. ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. ఓకే, హాయిగా కళ్ళు మూసుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి. హాయిగా కూర్చొని సహజంగా జరుగుతున్న మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఎరుకతో గమనిస్తూ ఉందాం. కళ్ళు మూసుకొని ఎరుకతో ప్రతి శ్వాసని గమనించడమే సాధన. ఎరుకతో ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండటమే సాధన. కళ్ళు మూసుకున్నంత మాత్రాన సాధన అవ్వదు మిత్రులారా. ఎరుక స్థితిలో ఉండి ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉంటే ఆలోచనలు నిలిచిపోతాయి. ఆలోచన రహిత స్థితే ధ్యాన స్థితి. మనలో ఉన్న ఒత్తిళ్ళు, అలజళ్ళు, ఉక్రోషాలు, ఉన్మాదత్వాలు అన్నీ విడుదలయ్యే ఆ ధ్యాన స్థితి ఆనందం ఉప్పొంగే ఆ ధ్యాన స్థితి ఆ స్థితిని పొందే మార్గం శ్వాస మీద ధ్యాస. మన పూర్తి ఎరుకని ఆ ఎరుక స్థితిలో మన ధ్యాసని ఆ శ్వాసతో ఏకం చేద్దాం. మాన అవమానాలను, విజయ అపజయాలను సమంగా ఆ సమతుల్యతని కలిగించే స్థితే ధ్యాన స్థితి. ఆ స్థితిని చేరుకోవడానికి ఎరుకతో
ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉండాలి. ధ్యాసని శ్వాసతో ఏకం చేస్తే మనసుని అంతర్ముఖం చేసుకోగలుగుతాం. బాహ్యం నుండి విడిపోయి అంతర్ముఖులం అవ్వగలుగుతాం. బాహ్యం నుండి విడిపోవటమే ముక్త స్థితి. ఈ మార్గాన్ని చూపించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకుందాం. 5 4 3 2 1 0. నిదానంగా కళ్ళు తెరుస్తూ చేతులు తీసేద్దాం. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, ఎంతో అద్భుతంగా వారి అనుభవాన్ని పంచుకున్న రామిరెడ్డి గారికి, అటువంటి ప్రత్యేక ప్రక్రియలు ఒక అనుభవజ్ఞులైన మాస్టర్స్ ఆధ్వర్యంలో చేయాలి. అది మనంతటగా మనం అనుభవం పొందేంత వరకు, అంటే ఆ పరిపక్వత సాధించేంత వరకు వాళ్ళ గైడెన్స్లో చేయాల్సి ఉంటుంది. మనకి పత్రిగారు అలాంటి ఏ ఇబ్బందులు లేని సహజమైన శ్వాస ప్రక్రియతో ధ్యానాన్ని చెప్పారు. అర్థమైందా? సో ఇది చాలా సులభమైంది, ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేనిది. ఒక్కసారి ధ్యానం చేసే పద్ధతి మనకి తెలిస్తే ఇంకా ఎవ్వరి మీద ఆధారపడక్కర్లా. హాయిగా మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా ఒక సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా మన సాధన మనం చేసుకోవచ్చు. సో ఆ సార్ అడిగినట్లుగా ఆ ప్రక్రియలన్నీ కూడా కొంత ఒక అనుభవం ఉన్న ఆ మాస్టర్స్ గైడెన్స్లోనే చేయాల్సి ఉంటుంది. అది ఆ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి అర్థమవుద్ది సార్. అదే ఆయన ఏమడిగారు అంటే, శ్వాసని మూలాధారం దాకా తీసుకెళ్ళమని డాక్టర్ యుగంధర్ గారు చెప్పారు. అర్థమైందా? సో అది ఎవరు చేయగలుగుతారు అంటే,
ఆ శ్వాస మీద పట్టు సాధించిన వాడు చేయగలుగుతాడు. ఆ శ్వాసని అలా మూలాధారం దాకా తీసుకువెళ్ళాలి అంటే ఆ శ్వాస మీద పూర్తి పట్టు నీకు ఉండాలి. అవునా కదా? అసలు కళ్ళు మూసుకుంటే శ్వాస ఏంటో ధ్యాస ఏంటో ఏమీ అర్థం కాని వాడికి ఆ శ్వాసను మూలాధారం దాకా తీసుకెళ్ళు అంటే ఏం తీసుకెళ్తాడు? ఇక్కడ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనం. ఆ? ఉన్న వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎంతమందికి అసలు కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ శ్వాసని గమనించటము అన్నది తెలిసింది చెప్పండి. చేతులు ఎత్తండి, ఎంతమంది అలా చేయగలుగుతున్నారు? ఆ? వేరే లోకంలోకి వెళ్ళాను కాదు, అది నిద్రపోతున్నారేమో. అట్లా కాదు నేను అడుగుతుంది. పూర్తి ఎరుకలో ఉండి చక్కగా ఆ శ్వాసను నేను గమనిస్తున్నాను అన్న ఎరుకతో తెలిసి ఉండాలి మీకు. అలా తెలిసిన వాళ్ళు అలా మూలాధారానికి తీసుకెళ్ళాలా, ఇంకో చోటకి తీసుకెళ్ళాలా, ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతారు దాన్ని. అది కూడా ఊరినే రాదు, ఆన్ ప్రాక్టీస్ వస్తుంది, సాధనతో వస్తుంది అది. అసలు మొట్టమొదట మనం సాధించుకోవాల్సింది ఏంటి అంటే స్థిరంగా కూర్చోవటం, కదలకుండా స్థిరంగా కూర్చోవడం. అందుకే పత్రి గారు ఏమన్నారు? స్థిర సుఖ ఆసనము అన్నారు. ఫస్ట్ నువ్వు స్థిరంగా కూర్చోవడం నీకు అలవాటు అవ్వాలి. గంట సేపు నువ్వు ధ్యానం చేయాలనుకుంటున్నావు, ఆ గంట సేపు అసలు కదలకూడదు, అలా ఉండాలి నువ్వు అంతే. అది అలవాటు అవ్వాలి. దాన్ని ఆసన సిద్ధి అంటారు. దాన్ని ఏమంటారు? ఆసన సిద్ధి. అంటే మనం ఆ గంట సేపు కదలకుండా కూర్చోవటము అనేది మనకి అలవాటు అయిపోయింది అని. ఎందుకు అంటే స్థిరంగా కూర్చోమని చెప్తున్నారు అంటే మన శరీర కదలికలకి మన ఆలోచనలకి సంబంధం ఉంటుంది. మీరు శరీరాన్ని కళ్ళు మూసుకొని ఊరికే పదే పదే శరీరాన్ని కదిలిస్తున్నారనుకోండి, మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఆలోచనలు కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అవుద్ది. ఏమా? కదిలే కొద్దీ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఆలోచనలు కంట్రోల్ చేయలేం, మనం అదుపు చేయలేం. సో అందుకే స్థిరంగా కూర్చోవాలి అని చెప్పారు. స్థిరంగా సుఖంగా కూర్చో, నువ్వు కుర్చీలో కూర్చో, కింద కూర్చో, బాసపట్లు వేసి కూర్చో, పద్మాసనం వేసి కూర్చో, గోడ కానుకొని కూర్చో, ఎలా అయినా కూర్చో. స్థిరంగా నీకు సుఖం ఎలా ఉందో అలా కూర్చో, కానీ స్థిరంగా కూర్చో. ఆ స్థిరంగా కూర్చున్న తర్వాత స్లోగా ఆ మనసు కంట్రోల్ అవ్వటం మొదలవుద్ది. మనసు మన ఆధీనంలోకి రావటం మొదలవుద్ది. అప్పుడు ఆ మనసుని అంటే ఆ ధ్యాసని ఎప్పుడైతే ఆ మనసు మనం కంట్రోల్ చేసుకుంటాం మొదలు పెడతామో దానికి చెప్తాం, నువ్వు శ్వాసని గమనించు. దానికి పని చెప్తాం మనం. అప్పుడు ఏం చెప్తాం? శ్వాసని గమనించు. చెప్తామా చెప్పమా? చెప్పమా? చెప్పాలి. ఆ మనసుకి అలా చెప్పకపోతే దాని ఇష్టం వచ్చినట్టు అది ఏదో ఒకటి చేస్తుంటుంది. ఇప్పుడు అందరూ ఏమని చెప్తారు? శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, ధ్యానం చేసే పద్ధతి. మళ్ళీ ఏమంటారు? ఆలోచనలు ఎప్పటికప్పుడు కట్ చేయి. దేంతో కట్ చేయాలి? మనసే కదా ఆలోచనలు చేసేది. ఆ మనసుని, ఆలోచనల్ని, అంటే ఆలోచనల్ని కట్ చేయడము అంటే ఎలా కట్ చేస్తారు? ఏం చేస్తున్నారు మీరు?
ఎట్లా తీసుకొస్తున్నారు? ఆ? దేంతో కట్ చేస్తున్నారు? ఎస్, కరెక్ట్. ఆయన గట్టి క్లాప్స్ కొట్టండి. అక్కడ ఏం చేస్తున్నాం మనం? ఓ, నేను ఆలోచనలతో వెళ్ళిపోతున్నాను. నో, నేను ఆలోచనలు నిలిపేసి ఆ శ్వాస మీద నా ధ్యాస నిలపాలి అని అక్కడ మనకు మనం చెప్పుకుంటున్నాం. అవునా కదా? అలా చెప్పుకుంటాం ద్వారా ఆ మనసు ఏం చేస్తుంది? ఆ శ్వాసని గమనించే ప్రయత్నం చేస్తుంది. మీరు అలా చెప్పిన తర్వాత అది నిజాయితీగా ఒక శ్వాసలో, 2 శ్వాసలో, 3 శ్వాసలో గమనిస్తుంది. ఈలోపు మళ్ళీ ఏదో ఒకటి. అది ఎందుకు వస్తుంది అంటే నువ్వు కదులుతావు. ఒకటి, మన కదలికలన్నా ఉంటాయి. లేదు అంటే మన లోపల రకరకాల ఉన్మాదత్వాలు, ఉద్వేగాలు, ఉక్రోషాలు ఏవేవో ఉంటాయి. కోపాలు, తాపాలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే మళ్ళీ ఆ మనసులో నీ కోరికకి సంబంధించిన ఒక ఆలోచన వెంటనే ఉపరితలానికి వస్తుంది. ఆ లోపల ఎక్కడో ఉంటుంది కదా, ఈ కోపం అనండి, ఏదో ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, ఒక ఆలోచన అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నదాన్ని ఇది వెళ్ళి, ఈ శ్వాస వెళ్ళి టచ్ చేస్తుంది. ఇది టచ్ చేయగానే ఆ ఆలోచన పైకి వచ్చుద్ది. ఆ ఆలోచన రాగానే దాని వెంట మళ్ళీ వెళ్తాం మనం. ఆ ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? ఆ ఫీలింగ్స్ ఎక్కడున్నాయి? ఆ ఎమోషన్స్ ఎక్కడున్నాయి? లోపల పేరుకుపోయి ఉన్నాయి. ఆ ఆలోచన రహిత స్థితికి ఎప్పుడు వెళ్తాము అంటే ఈ లోపల పేరుకుపోయి ఉన్న వాటి అన్నిటినీ క్లియర్ చేసుకొని అంత శుద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తాం. అప్పటిదాకా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సిన్సియర్గా ప్రయత్నిస్తూ ఉంటాం, తెలుస్తూ ఉంటుంది. రోజు సాధన చేస్తూ ఉంటే క్రమం తప్పకుండా. అంతకుముందు అలా గంటల్లో ఏం జరుగుతుందో లోపల మనకి తెలీదు. ఆలోచనలతో ఉంటాం, ఏంటో కాసేపు నిద్రలోకి వెళ్తాం, అట్లా రకరకాలుగా అనిపించుద్ది. చేయంగా సాధన చేయంగా తెలుస్తూ ఉంటుంది. ఓ, ఇప్పుడు నేను నిద్రలోకి వెళ్ళాను, ఇంతసేపు నిద్రపోయాను. ఆ తర్వాత శ్వాసను గమనించే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం ఆలోచనలతో వెళ్ళిపోయాను, అది కూడా తెలుసుద్ది మనకి. ఆలోచనలతో వెళ్ళాను, ఆలోచనల వెంట పరుగులెత్తాను, ఇప్పటి వరకు అదే జరిగింది అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఏమనుకుంటాం? నో, ఈ ఆలోచనల్ని వదిలేసి నేను శ్వాసని గమనించాలి అనుకున్న వెంటనే ఆ మనసు శ్వాసని గమనించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం మొదలైనప్పుడు ఆ పై పొరలన్నీ శుద్ధి అవుతాయి. మళ్ళీ లోపల పొరని టచ్ అవ్వగానే అక్కడ ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. ఇది ఎప్పుడు దాకా జరుగుద్ది అంటే చెప్పలేం. ప్రతిసారి చాలాసార్లు చాలామంది అడిగాం, ఏమని? సార్, నేను 10 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా, ఇప్పటి వరకు నాకు అసలు ఆ శ్వాస మీద ధ్యాసే నిలవట్లా, నా మనసు అంతర్ముఖం అవ్వట్లా, నేను ధ్యానిని అవుతాను? ఇప్పుడు ప్రస్తుతం నేను ధ్యాన సాధకుడిని, మరి ధ్యానిని ఎప్పుడవుతాను? నాకు తెలియదయ్యా, నాకు కూడా తెలియదు అంటాడు ఆయన. నువ్వు ఎప్పుడవుతావు? నేనేం చెప్పగలుగుతాను? నేను చెప్పగలిగింది ఏంటి అంటే ధ్యాన మార్గం, ఇది ధ్యాన మార్గం. నువ్వు ఎప్పటికి ధ్యాని అవుతావో ఎవరికి తెలీదు. నో గ్యారంటీ, నో వారంటీ అని ఒకసారి చెప్పాడు ఆయన. బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఆ కెఫెట్రాలో కూర్చొని అందరం టిఫిన్లు చేస్తా, టీ తాగుతున్నాం. ఆయన వస్తారు కదా, అక్కడ కూర్చున్నారు. నార్త్ ఇండియా నుంచి ఒక ఆయన వచ్చాడు, అడిగాడు,
సార్ నా పరిస్థితి ఏంటి? నో గ్యారంటీ, నో వారంటీ. అలా అని నువ్వు సాధన వదిలేసావా, మళ్ళీ ఎక్కడ వదిలేసావో మళ్ళీ వచ్చే జన్మలో అక్కడి నుంచే మొదలు పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు ఆయన. కాబట్టి మనకి దొరకలేదు అని సాధన వదలరాదు. ఈ చేసే సాధన అంతా కూడా ఆ లోపల పేరుకుపోయిన దాన్ని శుద్ధి చేసే ప్రక్రియ నడుస్తూ ఉంది. నీ సాధన వ్యర్థం అవ్వటం లేదు మిత్రులారా, అది నీకు ఉపయోగపడుతుంది. ఆ ఆలోచన రహిత స్థితిని మనం పొందకపోయినా మనం చేసే ఆ ప్రయత్నం ఎప్పటికప్పుడు మన మనస్సుని లోపల శుద్ధి చేస్తూ ఉంది. మరి ఆ శుద్ధి కార్యక్రమం ఎప్పటికి పూర్తవుద్ది? నువ్వు ఎంత పేర్చుకున్నావో ఎవడికి తెలుసు? ఎన్ని జన్మల నుంచి లోపల పేర్చావో ఎవడికి తెలుసు కదా? సరే, చివరికి నీలో ఒక వైరాగ్యం లాంటిది వచ్చి ఇదంతా నాకు వద్దు పో అన్ని ఎప్పుడు నువ్వు పూర్తిగా అటు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తావో ఎవరికి తెలుసు? ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఆ వైరాగ్యం అనేది రావాలి మనలో. వేదాంత ధోరణి కాదు, ఆ వైరాగ్యం రావాలి. వీటన్నిటిలో ఏమీ లేదు అన్న ఇది రావాలి మనకి. కానీ మనకేం జరుగుతుంది? ఆ మనసు పై పొరలు శుద్ధి అయితే లోపలికి వెళ్ళంగానే, లోపల టచ్ అవ్వగానే ఆ కోరిక, ఏ కోరిక? పండక్కి పట్టు చీర మిస్ అయ్యాను, లేదంటే ఏవో కోరికలు, అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, నా ఆరోగ్యం, ఏవేవో, మా ఆయన నిన్న తిట్టాడు, మా ఆవిడ నా మాట వినలేదు, ఏవేవో ఉంటాయి అక్కడ. అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి. బయట నుంచి ఎక్కడి నుంచి రావట్లేదు, మీరు బాగా గమనించండి. అవన్నీ లోపల నుంచే గుర్తుకొస్తున్నాయి, జరిగినవే గుర్తుకొస్తున్నాయి, లేదా జరగబోయే గుర్తుకొస్తాయి. అట్లా వస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ అదే ప్రయత్నం. ఆ గుర్తుకొచ్చే వాటిలో వెంట పరుగులెత్తకుండా, ఎరుకతో దాన్ని అసలు పట్టించుకోకుండా ఆ ధ్యాసని శ్వాస మీద నిలిపే ప్రయత్నం చెయ్యాలి. అలా చేయటమే సాధన. 2 గంటలు 3 గంటలు పొద్దున్నే మరి 5 నుంచి 8 దాకా కూర్చుంటాం. అన్ని గంటలు నిజంగా శ్వాసతో ఉంటున్నామా మనం? లేదు. పోనీ అన్ని గంటల్లో ఎన్ని నిమిషాలు అసలు ఈ ఆలోచనలు వదిలేసి నేను శ్వాసని గమనించాలి అనే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎన్ని నిమిషాలు చేస్తున్నాం? ఎన్ని నిమిషాలు అలా ప్రయత్నం చేస్తూ ఉంటామో అంత సమయమే మనం సాధన చేసినట్టు. అంతే. ఆ 3 గంటల్లో ఎన్ని నిమిషాలు మనం ఆ శ్వాస మీద ధ్యాస నిలిపే ప్రయత్నం చేస్తూ ఉంటామో అంత సమయమే మనం సాధన చేసినట్టు. మిగిలినంతా ఆ లోపల అది ఏదైతే బయటకు వచ్చిందో దాని వెంట అలా వెళ్ళిపోతాం. అదొక మాయలో పడిపోయినట్టుగా అలా వెళ్ళిపోతాం. అక్కడ అనేక రకాలు ఉంటాయి. మన కోరికలు ఉంటాయి, మన వాంఛలు అంటే వ్యామోహాలు అన్నీ ఉంటాయి. వాటంట పరుగులెత్తూ ఉంటాం, అది లాగేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే దానిలో పడ్డామో ఇక వివేకం ఉండదు మనకి. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం, మన బుద్ధిని కోల్పోతాం. అదొక మైకంలో పడినట్టుగా అలా పోతాం. ఎప్పుడుకో తెలుసుద్ది, అరే ఏం జరుగుతుంది, ఇదేంటి
అసలు నేను ఎందుకు కళ్ళు మూసి కూర్చున్నాను, ఏం చేస్తున్నాను నేను అని ఎప్పుడుకో తెలుసుద్ది. ఆ తెలిసిన దాన్నే ఎరుక స్థితి అంటారు. దాన్ని ఎరుక స్థితి అంటారు. ఆ ఎరుకలోకి వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాం, నో, నేను చక్కగా ఆ ధ్యాసని శ్వాస మీద నిలపాలి. ఆ ఎరుకలో మనం ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని ఫాలో అవుద్ది మన మనసు. మీరు అంటూ ఉంటారు, సార్ నేను అనేక సంకల్పాలు చేసుకుంటున్నాను కానీ ఏది సిద్ధించట్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉండి చేస్తున్నావు? ఎరుకలో ఉండి చేస్తున్నావా లేకపోతే అంతే. ఆ ఎరుకలో ఉండడం అంటే ఏంటి? పూర్తిగా నీ మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకున్న స్థితి. అర్థమైందా? అక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. నిత్యం సాధన చేసే వాళ్ళకి, రోజు సాధన చేసే వాళ్ళకి ఇది అర్థమవుతూ ఉంటుంది. నేను చెప్పే పాయింట్, కొంచెం సేపు ఆలోచనలతో అలా వెళ్తాం, సడన్గా మనకి నిద్ర నుంచి మేలుకు వచ్చినట్లుగా తెలుస్తుంది, అరే నేను శ్వాసను గమనించట్లేదు, ఆలోచనలతో ఉన్నాను అని. ఆ తెలిసిన స్థితినే ఎరుక స్థితి అంటారు. అక్కడికి వచ్చేటప్పటికి, ఆ పాయింట్కి వచ్చేటప్పటికి మన మనసు వేరైపోయింది, మనం వేరయ్యాం, మనసు నుంచి వేరైపోయాం. అట్లాంటి స్థితిలో మీరు ఏదైతే అనుకుంటారో, మీరు ఏదైతే ఆ మనసుకి చెప్తారో ఆ మనసు దాన్ని ఫాలో అవుతుంది. అర్థమైందా? సో మరి ఇప్పుడు మనం ఈ లోపల ఇంత పేర్కొని ఉంది, ఎట్లా సులభంగా మరి ఆ ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఇందాకే అనుకున్నాం, ఒక వైరాగ్యంలోకి వెళ్ళాలి. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం అనేది మానేయాలి. మనందరికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటి అంటే, మన కళ్ళ ముందు ఏదన్నా జరుగుతూ ఉంటే చూస్తూ అలా ఉండలేం. ఉండకుండా ఏం చేస్తాం? ఆ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అనుకోండి, వాడు ఇక్కడి నుంచి కిందకి అలా దూకుతున్నాడు అనుకోండి, మనకు ఆగదు అలజడి, అరే వాడికి ఏమన్నా అవుద్దేమో అని, అరే పడతావురా అంటాం. వాడు హాయిగా దూకాడు, ఆడుకుంటున్నాడు చక్కగా, ఆ కంట్రోల్ లేదు మనకి. అంటే మన లోపల ఒక అలజడి, ఒక భయం. ఆ భయంతో వాడిని ఏమంటాం? నువ్వు అట్లా దూకమాక అంటాం, మళ్ళీ వాడిని ఆపేస్తాం. అట్లా ప్రతి విషయంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇదే తప్పు చేస్తూ ఉంటాం. మనకి అసలు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం, అక్కడ ఏదో చెప్పడం, మళ్ళీ అక్కడ మన మాట నెగ్గట్లేదనో దానికి విలువ లేదనో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. లేదు మీ మాట వినలేదనుకోండి, ఇక శాపనార్థాలు పెడుతూ ఉంటాం. వీడు నష్టపోతాడు, వీడు చూడు చివరికి అంతా పోగొట్టుకొని నా దగ్గరికి వస్తాడు. ఇయే శాపనార్థాలు అంటే. ఇప్పుడు మీ అమ్మాయో మీ అబ్బాయో అనుకుందాం, మీ కోడలో, వాళ్ళు కదా తల్లిదండ్రులు, వాళ్ళకు బాధ్యత ఉందా? వాళ్ళు ఉన్నారా అక్కడే? తల్లి ఉంది, కోడలు ఉంది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోరా? చూసుకోరా? ఆమెకు ఆ బాధ్యత లేదా? తెలియదా? ఆ పిల్లాడికి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు వాళ్ళకి తెలుసా తెలీదా? మీకే తెలుసా? అట్లా ఊరక ఉండక ఎన్ని అంటూ ఉంటామో అవన్నీ లోపల పేరుకుపోయి ఉన్నాయి. అందుకే ఇప్పుడు మనకు మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి, నాకేం సంబంధం లేదు. లోపల రామా రామా అనుకో అంటారు చూడండి, ఏదో ఒకటి సాయిరామ్ ఏదో ఒకటి అంటాం. నీతో నువ్వేమనుకుంటూ ఉండాలి? ఇప్పుడు సాయిరామ్ కాదు,
నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం. ఆ? అట్లా మనకు మనం చెప్పుకోవాలి. ఆ? అనరు అసలు వాళ్ళు. ఆ, అది కూడా మళ్ళీ మనమే ఊహిస్తాం, అది కూడా మనమే ఊహిస్తాం. ఆ? అవన్నీ మన ఊహలే, ఇవన్నీ మనకి మనమే అలా ఆలోచనలు చేస్తూ ఉంటాం, అన్నిటినీ అలా మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అదే చెప్పాడు ఆ మాస్టర్, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఆ క్రియేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇలాగా. అక్కడేమో బాహ్య జీవితం ఏమో ఇంత చెత్త చెత్తగా జీవిస్తాం, ఇక్కడ కళ్ళు మూసి కూర్చోగానే ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఆ బ్రహ్మాండ లోకాల్లోకి వెళ్ళిపోవాలి. ఆ? మరి ఈ లోపల పేర్కొన్నంత ఎవడు ఏం చేయాలి అదంతా? ఆ? అందుకే ఇప్పుడు మనం మన బాహ్య జీవితాన్ని ఎంతో ఎరుకతో మనం జీవించాలి. మనకి ఈ సాధన, మనకి ఏ అనుభవాలు లేవు, ఎటువంటి అసలు ఆలోచనారహిత స్థితే మనకు అనుభవం లేదు. కానీ మనం రోజు చేసే ఈ సాధన వల్ల మనకి పొందేది ఏంటి అంటే ఎరుక స్థితి. ఏం పొందుతున్నాం మనం? ఎరుక. మన ఎరుక స్థితులు పెరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు అప్పుడు గబక్కన ఏదో అన్నాం, ఇప్పుడు అలా కాదు, అనాలా వద్దా, అనాలా వద్దా, ఈ మాట చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అని ఆలోచించడం మొదలవుద్ది. అదే నీ ఎదుగుదల. అంతకుముందు మనకి ఇక్కడ ఏమో అనిపిస్తే అది గబుక్కున అనేసాం. పైగా అది సినిమాలో గొప్పగా చెబుతాడు వాడు, హీరోనో హీరోయిన్. ఇక్కడ ఏమనిపిస్తే అది ఏంటి, కానీ అది వివేకము విచక్షణ అవన్నీ ఏమి లేకుండా ఏదనిపిస్తే అది చేసేయడమేనా? వాడి సినిమాలో హీరో కాబట్టి వాడికి గడిచింది, మనకే అవ్వదు. అవునా కదా? సో అక్కడ మన వివేకము మన విచక్షణ ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి. నువ్వు ఒక్క నిమిషం అథవా ఒక్క సెకండ్, ఫస్ట్ ఒక్క సెకండ్ ఆగు, అలా ఆగు. ఆ ఒక్క సెకండ్ ఆగిన తర్వాత నీకు అదే చేయాలనిపిస్తే అప్పుడు ముందు ఒక్క సెకండ్ అట్లా అట్లా ప్రాక్టీస్ చేయంగా అది ఒక నిమిషంలోకి వెళ్ళుద్ది. అలా ఒక నిమిషం 2 నిమిషాలు అలా ఆగితే ఈలోపు మన బుద్ధి పనిచేసుద్ది. ఇది మాట్లాడవచ్చా, మాట్లాడకూడదా, ఇది చెయ్యొచ్చా, చెయ్యకూడదు. రైట్? సో సంవత్సరాల తరబడి మనం చేసిన ఆ సాధన అంతా మనకి ఎలా ఉపయోగపడుద్ది అంటే ఈ ఎరుక స్థితిని మనలో పెంచి మన విచక్షణ మన వివేకాన్ని ఉపయోగించుకునేట్లుగా మనలో మార్పుల్ని తీసుకువస్తుంది. ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అప్పుడు ఆ లోపల అవి పేరుకుపోకుండా జాగ్రత్త పడగలుగుతాం. అక్కడ లోపల అవన్నీ చేరనీయకుండా జాగ్రత్త పడుతూ ఉంటే అప్పుడు ఆ లోపల ఉన్న దాన్ని క్లీన్ చేసుకుంటాం ఎంత సులభం. అవునా కదా? ఇప్పుడు ఇల్లు ఉంది, ఇంట్లోకి దుమ్ము చేరకుండా జాగ్రత్త పడితే ఇంట్లో ఉన్న దుమ్ముని క్లీన్ చేయగలమా లేదా? ఈజీగా చేసేస్తాం, అంతేనా కదా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ లోపల దుమ్ముని చేరనీయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే లోపలే చాలా ఉంది, ఇంకా ఇంకా దానికి చేరుతూ ఉంటే ఎప్పటికీ ఇదంతా క్లియర్ అయ్యేది. అవునా? అది క్లియర్ అయినంత వరకు నీ మనస్సు నీకు సహకరించదు. ఆ లోపల దానిలో పేర్కొని ఉంది, అదంతా క్లియర్ అవ్వాలి. అయితే అప్పుడు మనం
ఆ ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఒక్కసారి దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక వెనక్కి తిరిగి రావటం అనేది ఉండదు. కాబట్టి మనం మన దినచర్యని గమనించుకుంటూ ఎంతో ఎరుకతో మనం జీవించాలి. అనవసరమైన వాటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, వాదనలకి దిక్కకూడదు, ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, వాదనలకి దిక్కకూడదు. ఎంత ఆర్గ్యూ చేసి చివరికి నేనే గెలిచాను అనుకుంటావో అంత నీ లోపల చేర్చేసుకున్నావు అని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఆర్గ్యుమెంట్స్ వద్దు. నీకు చెప్పాలనిపించిందా, ఒక్క మాట చెప్పేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి. నేను చెప్పా కాబట్టి నువ్వు దాన్ని అదే చేయాలి అని పట్టుబట్టుకొని కూర్చోకూడదు. ఆ పట్టుబట్టి కూర్చొని వాళ్ళ దగ్గర ఒక హెడ్ మాస్టర్ లాగా బెత్తం పట్టుకొని కూర్చొని వాళ్ళ చేత బలవంతంగా పని చేపిస్తే నీ ఎనర్జీ ఎంత ఉపయోగిస్తున్నట్టు నువ్వు అక్కడ వాళ్ళతో నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అంటే మన ఎనర్జీని కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. ధ్యానంలో మనం శక్తిని సంపాదించుకుంటున్నాం. ఆ సంపాదించుకున్న శక్తిని వ్యర్థం చేసుకోకూడదు, వృధా చేసుకోకూడదు. ఆ ఎనర్జీని కాపాడుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. నెలంతా కష్టపడతాం, 1st తారీఖు జీతం వస్తుంది, మరి దాన్ని అంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఖర్చు పెట్టుకుంటాం. అదేవిధంగా మరి 3 గంటలు కూర్చుంటాం సాధనలో, అక్కడ శక్తి అనేది మనకు వచ్చింది. ఆ శక్తి మనం అందుకోకపోతే మనం ఆ ఎరుకలోకి రాము. అంటే ఏంటి, ఇప్పుడు దాకా నేను ఆలోచనలతో ఉన్నాను, ఆ శ్వాసని గమనించట్లేదు అని మనకి తెలిసింది అంటే మనం ఆ శక్తిని అందుకుంటున్నాం కాబట్టే మనకు అది తెలిసింది. అంతేనా కదా? కాబట్టి అలా అందుకున్న ఆ శక్తిని మనం కాపాడుకోవాలి, దాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఎక్కడ వ్యర్థమవుతుంది? వాదనలకు వెళ్ళటం అట్లా మన దినచర్యలో ఎక్కడ మన శక్తిని మనం వ్యర్థం చేసుకుంటున్నామో అవగాహన చేసుకొని ఆ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. మీరు త్వరగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఆ అద్భుతమైన ఆ అనుభవాలు పొందాలి అనుకుంటే మన జీవన విధానాన్ని మనం మార్చుకోవాలి. మనలో మార్పులు తెచ్చుకోకుండా మనం ఎదగలేము. అసలు ఎదుగుదల అంటే మనలో మార్పుల్ని సాధించటం, ఎదుటివాడిని మార్చడం కాదు, మనలో మార్పుల్ని మనం సాధించుకోవటం. మనం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితులకి వెళ్ళాలి అన్నదే కదా అందరి, అవునా కదా? ఆ స్థితులకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? నీలో మార్పుల్ని నువ్వు సాధించాలి. అంతేనా? మనమేమో ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. మళ్ళీ ఏమంటాం? నేను మారను, వాడు మారాలంటాం, ఎదుటివాడు మారాలంటాం. అప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? పై స్థితులకి వెళ్ళలేవు, అవునా? కాబట్టి మీరు ఎంత తక్కువగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారో అంతగా మీతో మీరు ఉంటారు. మనతో మనం ఉంటాం. అలా కాకుండా ఇక్కడ కూర్చొని ఎవరి గురించో ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు మనతో మనం లేము. ఇక్కడ కూర్చొని ఇంకేదో విషయాల గురించి ఆలోచిస్తున్నారనుకోండి, మీతో మీరు లేరు. అలా ఒక చోట మనం ఉండి
ఇంకొక చోట గురించి ఇంకొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఎన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటామో అన్ని వైపులకి మనసు వెళ్ళిపోయింది. ఆ చెట్టు కొమ్మలు ఎలా వెళ్ళినాయో అలా అన్ని వైపులకి మన మనసు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అన్ని వైపులకి వెళ్ళిన ఆ మనసుని వెనక్కి లాక్కొచ్చుకోవాలి. అవునా కదా? ఒక్కసారి అలా వెళ్ళిన దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడాలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం. అవునా కదా? ధ్యాన అనుభవాలు లేకపోయినా ఈ అనుభవం అందరికీ ఉంది కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ మనసుని అలా పరిపరి విధాలుగా వెళ్ళనీయకుండా జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడతాం? ఏది మన బాధ్యత, ఏది మనకి అవసరం లేనిది అనే దాన్ని అవగాహన చేసుకుంటూ అలా జీవిస్తూ ఉండాలి. ఇంకొక ఉత్తమమైన మార్గం ఏంటి అంటే ఆ మనస్సుని ఖాళీగా ఉంచితే అది ఇట్లాగే పరిపరి విధాల పరుగులెత్తూ ఉంటుంది. అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం ఏంటి అంటే సేవలో భాగం అవుతూ ఉంటే అప్పుడు ఆ మనసు అట్లా పరిపరి విధాలుగా వెళ్ళకుండా చక్కగా ఒక చోట నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఎప్పుడు నిరంతరం ఒక సేవలో ఉండాలి. ఎవరికి ఏది ఎలా సాధ్యమైతే అలా ఎంత సేవలో మనం ఉంటామో అంతగా ఆ మనసు అక్కడ నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఆ సేవలో అత్యున్నతమైన సేవ ఏంటి అంటే ఆధ్యాత్మిక సేవ. ఓకే, మీకు ధ్యానం గురించి తెలుసుకున్నారు, ధ్యానం గురించి చెప్పాలనిపిస్తే చెప్పండి అందరికీ. ధ్యానం గురించి చెప్పొచ్చు, లేదంటే ధ్యానం గురించి చెప్పే వాళ్ళ పక్కన మనం తిరగవచ్చు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం కనీసం పాంప్లెట్లన్నా అందరికీ ఇవ్వచ్చు. రైట్? అట్లా ఆ ధ్యానం మనం చెప్పలేకపోయినా ఎవరైతే చెప్తూ ఉన్నారో వాళ్ళకి మన సహాయ సహకారాలు అందిస్తూ ఉండటమే, వాళ్ళతో కలిసి ఉండటం. రైట్? ఇప్పుడు ఇవన్నీ నాకేం కుదరవు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అంటే ఆర్థిక పరంగా నువ్వు అట్లా ధ్యాన కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఆర్థిక పరంగా నువ్వు ఇవ్వు. ఆ విధంగా నువ్వు జాయిన్ అవ్వు వాళ్ళతో. ప్రతి నెల నువ్వు ఇస్తూ ఉంటే నీ మైండ్ అంతా ఈ నెల నేను ఇవ్వాలి, ఈ నెల మనం ఏదన్నా లోన్ తీసుకుంటే ఆ లోనుకి ఈఎంఐ కట్టాలి అనే ఆ నెల ముగుస్తూ ఉంటే ఆ లోను గుర్తు వస్తుంది. అదేవిధంగా మనం కూడా ఇట్లా ధ్యాన కార్యక్రమాలకి ధన సహాయం పంపడము అనేది అలవాటు చేసుకుంటే ఎంతసేపు మన మైండ్ అటే ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అంటూ ఉంటారు, సార్ ఎన్ని ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్నిట్లో ఇవ్వాలి? ఇప్పుడు ధ్యానమాయాగం అన్నారు, ఇస్తాము. మళ్ళీ రేపు అక్కడ ఇంకో చోట సంక్రాంతి సంబరాలు అంటారు, మళ్ళీ ఇవ్వాలి. మళ్ళీ పిరమిడ్ అని వస్తారు, ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి సార్, ఎంతమందికి ఇవ్వాలి? మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు లెక్క పెట్టుకొని చేస్తున్నావా? అసలు అది పాపం అనేదే తెలీదు. అదేమంటే ఏమంటారు, మేమేం చేస్తున్నాం, తప్పేం మాట్లాడుతున్నాం,
మంచే చెప్తున్నాంగా అంటారు. అయితే మీరు మీ అనుభవంతో మీరు చెప్పేది ఒక పరిమితిలో ఉంటుంది. ఇప్పుడు మీ కోడలో, మీ కూతురో, మీకు పిల్లలో వాళ్ళు ప్రపంచాన్ని ఇంకొంత చూశారు. వాళ్ళు ప్రపంచాన్ని ఇంకా చూశారు వాళ్ళు. సో వాళ్ళు మీకన్నా బాగా ఆలోచిస్తారా, లేకపోతే మీరే వాళ్ళకన్నా బాగా ఆలోచిస్తారా? ఇది అర్థమైంది కదా. రేపటి నుంచి పిల్లలకు సలహాలు ఇస్తారా? ఇవ్వాలనిపించినప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకన్నా ప్రపంచాన్ని ఇంకా చూశారు. మనం ప్రపంచాన్ని వాళ్ళకన్నా తక్కువ చూసాం. కాబట్టి మనం ఇచ్చే సలహాలు వాళ్ళకి ఉపయోగపడవు. నచ్చింది నచ్చలేదు కాదు అక్కడ, అది వాళ్ళకు ఉపయోగపడుద్దా ఉపయోగపడదా, అది అక్కడ పాయింట్. మనం చెప్పే సలహాలు వాళ్ళకు ఉపయోగపడవు, అందుకే వాళ్ళు దాన్ని తీసుకోరు. మనకేమనిపించుద్ది, నేను చెప్పింది మంచే కదా, వాళ్ళకి మంచే చెప్పాను కదా. అయితే నువ్వు చెప్పింది మంచే, కానీ అది వాళ్ళకి ఉపయోగం లేదు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళకి సలహాలు ఇచ్చే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకన్నా వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మనకన్నా నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఇది చూసుకోవాలి. మనం వాళ్ళకన్నా వయసులో పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా కాదు చూడాల్సింది, వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ జ్ఞానం ఎంత ఉంది, మనది ఎంత ఉంది. సో ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంటుందో, జ్ఞానం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు జీవితాన్ని అద్భుతంగా జీవిస్తారు. మనం జీవితాన్ని అద్భుతంగా జీవించాలి అంటే మనం ఏం చేయాలి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానాన్ని పెంచుకోవడానికి మార్గాలేంటి? స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. కాబట్టి జ్ఞానాన్ని ఎక్కువ పెంచుకోవాలి, అంతేనా కదా. మరి జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నామా? పిఎంసి చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? అద్భుతం, గట్టిగా క్లాప్స్. పిఎంసి కాసేపు చూసి సీరియల్స్ ఎంతమంది చూస్తున్నారు? ఎవరైతే సీరియల్స్ చూస్తున్నారో వాళ్ళు సలహాలు ఇవ్వడానికి అనర్హులు. వాళ్ళ మైండ్లు అన్నీ కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. ఆ సీరియల్స్లో ఏముంటుంది, అత్త కోడల మీద పగ ఎలా సాధించింది, కోడల అత్త మీద ఎలా సాధించింది, వీళ్ళిద్దరూ కలిసి పక్కింటి ఆమెను ఏం చేశారు, ఇవి తప్ప అవే ఆలోచనలు మీ మైండ్లో ఉంటాయి, అవే ఉంటాయి. అందుకే మీ మైండ్ వాటికి ట్యూన్ అయింది అంటే, ఇప్పుడు వచ్చే సీరియల్స్ వాటికి ట్యూన్ అయిపోయింది అంటే మీరు సలహాలు ఇవ్వడానికి అనర్హులు. అర్థమైందా? జ్ఞానాన్ని పెంచేది చూడండి, పిఎంసి ఛానల్ చూడండి, ఆచార్య సాంగత్యంలో ఉన్న ఆ ప్రోగ్రామ్స్ చూడండి. అప్పుడు మీరు చెప్పే సలహాలు అద్భుతంగా ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన మనస్సులోకి అవన్నీ పేర్చుకోకుండా చూసుకోవాలి.
ఎందుకు అంటే ఎన్ని పేర్చుకుంటామో మళ్ళీ వాటన్నిటినీ శుద్ధి చేసుకోవాల్సింది మనమే. ఆ పని మనకి ఎవ్వరు చేసి పెట్టరు. రాధాకృష్ణ అలాంటివి చూడండి, దానిలో చాలా నాలెడ్జ్ ఉంది. అసలు ఒక ప్రేమతత్వం అంటే ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. ఆ రాధాకృష్ణుల మధ్య ఉన్నది వ్యామోహం కాదు, వాంఛ కాదు, ప్రేమ. ఆ ప్రేమతో రాధకి ఆయన ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు, జీవించే విధానాన్ని నేర్పుతూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, ఆ రాధాదేవికి ఆ జీవిత సత్యాల్ని బోధిస్తూ ఉంటాడు, జీవించే విధానాన్ని నేర్పుతూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి అట్లా జ్ఞానాన్ని అందించే వాటిని చూడండి. కక్ష సాధింపులు, ప్రతీకారాలు, పగలు ఇట్లాంటివి కాదు. సో అవి చూసాము అంటే మన మైండ్ వాటిలోనే ఉంటుంది. ఏదైతే మనం దృశ్య రూపంలో చూస్తూ ఉంటామో అది బాగా అక్కడ ఎఫెక్ట్ అంటే దాని ఇంపాక్ట్ చూపించుద్ది. అందుకే మంచి విషయాలు చూడాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి మాటలు వినాలి. అప్పుడే మీకు మంచి ఆలోచనలు వస్తాయి. ఉన్నతమైన ఆలోచనలు మనకి కలగాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఆ ఉన్నతమైన మాటలు వినాలి, సరైన వాక్కులు, సరైన చేతలు, సరైన దృశ్యాలు. ఇవన్నీ చేస్తే అప్పుడు నీ మనసు కూడా సరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టుద్ది. నువ్వేమో ఈ అత్తాకోడళ్ళ డ్రామాలు ఇవన్నీ చూస్తూ నాకు మంచి ఆలోచనలు రావట్లేదు అంటే కనీసం ఒక గొప్ప విషయం ఏంటి అంటే నీ ఆలోచనలు చండాలంగా ఉన్నాయని నీకు నువ్వే తెలుసుకున్నావు. అంతేనా కదా? అదన్నా తెలుసుకున్నావు. అది కూడా తెలియకుండా చాలామంది వాదనలకు దిగుతారు. అర్థమైందా? సో అవన్నీ వదిలేసి మనని మనం శుద్ధి చేసుకోవాలి అంటే మన దైనందిక జీవితాన్ని అద్భుతంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఎవరి కోసం? ఎవరికి వారి కోసం. అర్థమైందా? సో ఇప్పుడు చక్కగా ధ్యానం చేద్దాం. ఓకే, ఒక 20 minutes చక్కటి ధ్యానం. ధ్యానం అంటే ఆ కళ్ళు మూసుకు కూర్చోవడమే కాదు. ఏం చేయాలి? ఎరుకతో ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనించే ప్రయత్నం చెయ్యాలి. ఓకే, హాయిగా కళ్ళు మూసుకు కూర్చోండి. పాదాలు 2 క్రాస్ చేసుకోండి, చేతులు 2 కలుపుకోండి, కలజోళ్ళు తీసేయండి, సెల్ ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మళ్ళీ ఆ ధ్యాస ఫోన్ మీదకి వెళ్లకుండా చూసుకోండి. కళ్ళు మూసుకు కూర్చొని ముందుగా మీ శరీరాన్ని గమనించుకోండి. శరీరాన్ని ఎక్కడ బిగబట్టి ఉంచొద్దు. పూర్తిగా విశ్రాంతిగా, రిలాక్స్డ్గా, కంఫర్టబుల్గా కూర్చోండి. కంఫర్టబుల్గా స్థిరంగా కూర్చోవాలి. స్థిరంగా కూర్చొని సహజంగా జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. బాహ్యం నుండి విడిపోయి అంతర్ముఖులం అయ్యేందుకు
మనం సంసిద్ధంగా ఉన్నామని మనకి మనం చెప్పుకుందాం. ఈ సాధనలో పురోగమనించడానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి చైతన్యంతో అనుసంధానం అవుదాం. ఆయన యొక్క పూర్ణ చైతన్యంతో అనుసంధానమై ఉన్నామని మనసు యొక్క అన్ని పొరల్లోకి మన ఆత్మశక్తి ప్రవహించి ఆ మనసు పొరలన్నీ శుద్ధి అవ్వాలని సంకల్పిద్దాం. శుద్ధి జరిగే ఆ ప్రక్రియని మనం సంపూర్ణంగా అంగీకరిద్దాం. ఆ మనసు పొరల్లో పేరుకుపోయి ఉన్న అనేక రకాల ఎమోషన్స్, ఫీలింగ్స్, ఆలోచనలు, వాటన్నిటినీ శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అవే మన అడ్డుకుంటూ ఉన్నాయి. అవే మన్ని బాహ్యంలో నిలుపుతూ ఉన్నాయి. మనందరి ప్రయత్నం అంతర్ముఖులం అవ్వాలని, ఆ మనసు పొరల్లో పేరుకుపోయి ఉన్న ఆ ఉద్వేగాలు, ఆ ఉన్మాదత్వాలు, ఆ కోర్కెలు అవన్నీ మనం కాదు మిత్రులారా. దివ్యమైన లోకాల నుండి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మనం. సర్వకార్య దక్షతలు సకల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ఆత్మ పదార్థాలం మనం. వేటి కోసమైతే మనం తపిస్తూ బాహ్యంలో నిలిచిపోయామో అది కాదు మన జీవిత లక్ష్యం. ఆత్మని అనుభూతి చెందటమే మన ధ్యేయం. మనసుని అంతర్ముఖం చేసుకుంటే ఆత్మ అనుభూతి పొందుతాం. అనుభవించే బాధ మనం కాదు. లోపల పేరుకుపోయి ఉన్న దుఃఖం మనం కాదు. ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, మూల చైతన్యం యొక్క శకలాన్ని నేను అన్న భావాన్ని ఆ మనసులో నిలిపి ఉంచుకుంటే ఎన్నో జన్మల నుండి పేరుకుపోయి ఉన్న అవన్నిటినీ
విడుదల చేసుకోవచ్చు ఒక్క క్షణకాలంలో. ఒకే ఒక్క భావం ద్వారా. ఎరుకతో ఆ భావాన్ని మనసులోకి చేర్చుకుందాం. దివ్యమైన లోకాల నుండి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపుణ్ణి నేను. మూల చైతన్యం యొక్క భాగాన్ని నేను. విశ్వం యొక్క మహా అద్భుతాన్ని నేను. ఆత్మశక్తికి అసాధ్యం అనేది లేదు. క్షణకాలంలో మన జీవితం యొక్క దిశని దశని మార్చుకోగల సామర్థ్యం కలిగి ఉన్నవాళ్ళం. ఆత్మ పట్ల విశ్వాసాన్ని, ఆత్మశక్తి పట్ల ఎరుకని ఆ మనసులో ఏర్పరచుకుందాం. అదే మనం చేయాల్సిన. ఆ ఎరుకని మనసులో ఏర్పరచుకోవటమే ఆధ్యాత్మికత. ఆ ఎరుక నేను ఆత్మ పదార్థాన్ని అన్న ఎరుక మనసులో ఏర్పడితే ఆ లోపల ఉన్న మలినాలన్నిటినీ తొలగించుకోవడం క్షణకాలంలో సులభంగా, సుఖంగా, క్షణకాలంలో తొలగించుకోగలుగుతాం. హాయిగా కూర్చున్నాము. ఎరుకతో ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనిస్తూ ఉన్నాం. మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం అన్న ఆ భావాన్ని ఆ మనసులో చేర్చుకుంటే లోపల ఉన్న మలినాలన్నిటినీ ఒక్క క్షణంలో తీసివేయగలుగుతాం.
పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేతులు విడదీసి కళ్ళపైన ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు తెరుస్తూ చేతులు తీసేద్దాం. గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడదాం. ధ్యానానికి బ్రహ్మర్షి పత్రి గారికి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మశక్తికి, ఆత్మకు, మన అంతరాత్మకు గట్టిగా క్లాప్స్. ఆ విశ్వాత్మకు, ప్రకృతికి, ప్రకృతి దేవతలకు, థ్యాంక్ యూ. సో అన్ని జన్మల ఆ మనసులో పేరుకుపోయిన ఆ చెత్త, ఆ దుమ్మనండి, ఏదైనా అనండి, అనవసరమైన ఎమోషన్స్ అనండి, ఫీలింగ్స్ ఏవైనా అనండి, సరికాని ఎనర్జీ అనండి, ఏ పేర్లైనా పెట్టండి, దాన్ని ఎలా సులభంగా తొలగించుకోవచ్చు అంటే, నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మ పదార్థాన్ని, అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ఆత్మ పదార్థాన్ని, ఎవరు మనం, ఎవరు నేను అంటే ఆత్మను, ఆ దివ్యమైన లోకాల నుంచి దిగి వచ్చిన ఆత్మను, ఈ భావాన్ని మనం మనసులో చేర్చుకుంటే దాన్నంతా ఒక్క క్షణకాలంలో, అలా ఒక్క చిటికెలో తీసేయచ్చు. ఎంతో శ్రమ పడక్కర్లా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నువ్వు ఇలాగే ఉండాలి, అలా ఉండాలి, అది చేయకు, ఇది చేయకు, ఇవన్నీ ఏం అక్కర్లా. ఆ ఎరుక రావాలి, ఆ మనసులో ఆ భావం నిలవాలి. ఆ భావాన్ని మనసులో నిలుపుకుంటే అన్నీ సులభమే మనకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు చక్కగా రామరెడ్డి గారిది, మరి శ్రీనివాసరావు గారి సాంగత్యం జరిగింది. రేపు మధ్యాహ్నం ఉయ్యూరు స్వర్ణలత గారు మన పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తారు. స్వర్ణలత గారు IFSS అధ్యక్షులు గారు. అలాగే మధ్యాహ్నం 2:30కే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆనంద్ గారు, పిఎంసి డైరెక్టర్ అయిన ఆనంద్ గారు కూడా రేపు సెషన్ ఉందండి. రేపు మధ్యాహ్నం చక్కగా పార్టిసిపేట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.